ప్రార్థించుకొని 7వ వాక్య ధ్యానం చేసుకుందాం. అత్యున్నత సింహాసనము పైన ఆసనుడైన గనుడా, జీవంగల మా తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా గొప్ప దేవ, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువైన తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ రీతిగా పరిశుద్ధ శుభ శుక్రవారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ రీతిగా నీ పాదాల చెంతకి చేరగలిగే భాగ్యాన్ని మాకందరికీ దయచేసినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు మీరు సులువ మీద పలికిన 6 మాటలు మేము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకే వందనాలు. మరి తండ్రి 7వ మాటను ధ్యానించబోతూ ఉండగా తండ్రి చేరి ఉన్న ప్రతి బిడ్డతో కూడా మీరే మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. నేను మాట్లాడేది నా తలంపులు కాదు, నా యొక్క ఆలోచనలు కాదు, నా జ్ఞానము కాదు కానీ తండ్రి మీ జ్ఞానముతో నన్ను నింపండి నాయన. నన్ను నీ సులువు చాటున మరుగు చేయండి. నీ మాటలు తండ్రి ప్రకటించబడుచూ ఉండగా వింటూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తండ్రి యేసయ్య తమ ఆత్మలు తెరిచి, తమ హృదయాలను తెరిచి నిన్ను ఆహ్వానించే వారముగా నీ వాక్యాన్ని గ్రహించగలిగే భాగ్యాన్ని చేరి ఉన్న ప్రతి బిడ్డకు కూడా దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. నేను మాట్లాడే ప్రతి మాట నీ దృష్టికి అంగీకారంగా ఉంచమని వేడుకుంటూ మా కొరకై సిలువ మీద చనిపోయి తిరిగి మృత్యుంజయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో బ్రతిమలాడి పెట్టుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడి సిలువ మీద పలికిన 6 మాటలను ఇప్పటి వరకు మనం ధ్యానించుకుని ఉన్నాం. 7వ మాటను కొద్ది నిమిషములు ధ్యానించుకుందాం. అది లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునిచున్నాను నేను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. దీని యొక్క ప్రవచనం కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనం. 31వ అధ్యాయము 5వ వచనం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా, నన్ను విమోచించు వాడవు నీవే. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికిన 7 మాటల్లో 3 మాటలు తండ్రి అయిన దేవునితో చెప్తూ ఉన్నాడు. అందులో మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుమని తండ్రి అయిన దేవుడితో ప్రభు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. అలాగే 4వ మాటలో కూడా మనం చూసినట్లయితే, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడనాడితివి అనేసి 4వ మాటల్లో యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. అలాగే చివరి మాట, తండ్రి అని నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను అంటున్నాడు. మొదటి మాట, చివరి మాట, మళ్ళీ మనం అబ్జర్వ్ చేస్తే మధ్యలో ఉన్న మాట, 4వ మాట మధ్యలో ఉంది. 1వ మాటకి 7 మాటల్లో మధ్యలో ఉన్న మాట 4వ మాట. మొదటి మాటని దేవుడితో, తండ్రి అయిన దేవుడితో ప్రారంభించాడు. మధ్యలో ఉన్న మాటని దేవుడితో మొరపెట్టాడు. అలాగే లాస్ట్లో చివరి మాటలో కూడా తండ్రి అయిన దేవునితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ మొదటి మాటలో కానీ 7వ మాటలో కానీ ఆయన పలుకుతూ ఉన్న మాట ఏంటి అంటే తండ్రి అని మొరపెడుతూ ఉన్నాడు. కానీ 4వ మాటలో ఏమంటున్నాడు ఆయన? నా దేవా, దేవా అని పలుకుతూ ఉన్నాడు. ఎందుకు ఆయన దేవా అని పలుకుతూ ఉన్నాడంటే పాపముల నిమిత్తమై, మన యొక్క పాపముల నిమిత్తమై పాపంగా చేయబడిన ఆయన సంపూర్ణ మానవుడిగా ఈ లోకానికి వచ్చి మనం ఆయన చనిపోకపోతే మన పాపములు ఇంకా పాప క్షమాపణ కలగదు గనుక ఆయన తండ్రి అయిన దేవుడు ఆయన చేతిని విడిచిపెట్టకపోతే మన పాపములకు క్షమాపణ కలగదు గనుక ఆయన మొరపెడుతూ నా దేవా, ఎందుకు అంటే ఆయన సంపూర్ణ మానవుడిగా ఈ లోకంలో జీవించాడు కాబట్టి దేవా అని మొరపెడుతూ ఉన్నాడు. కానీ ఈ 7వ మాటకి వస్తే మళ్ళీ ఆయన సంబోధిస్తూ ఉన్నాడు. ఏమని అంటే తండ్రి. 4వ మాటలో విడిచిపోయిన తండ్రి కుమారుల సంబంధం అనేది 7వ మాటలో మళ్ళీ తిరిగి ప్రారంభించబడింది. అయితే తండ్రి ఆయన ఈ 3.5 సంవత్సరం పరిచర్య చేసిన జీవితంలో ఆయన ఎప్పుడు పరలోక విషయాలు తెలియపరిచినా కూడా నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చడానికే ఈ లోకానికి వచ్చాను, నా తండ్రి చిత్తం నెరవేర్చువాడే నిత్య జీవనకు వారసుడు, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయి, తండ్రి నేను నా తండ్రి యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా యందు నిలిచి ఉండండి అంటే ప్రతి సమయంలో కూడా ఆయన తండ్రి అని మొరపెట్టే
మొరపెట్టే అధికారాన్ని పొందుకుని ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం మనకు కూడా ఒక అధికారాన్ని ఇచ్చింది. ఏంటి అంటే రోమీలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమా పత్రిక 8వ అధ్యాయము 15-16 వచనములు. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఒకప్పుడు పాపపు దాసత్వంలో ఉన్న మనలని యేసుక్రీస్తు ప్రభువారు దేవుని పిల్లలుగా మనం చేసి ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరు అంటే మనం అపవాద సంబంధం కాదు, దేవుని పిల్లలం. దేవుని పిల్లలము ఎవరైనా కూడా పిల్లలు తమ యొక్క తల్లిదండ్రులని అమ్మా నాన్న అని పిలుచుకుంటారు, అవునా కాదా? అలాగే మనం దేవుని పిల్లలంగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనకున్న అధికారం ఏమిటి అంటే ఆయన్ని నానా నాయనా తండ్రి అనే మేరపట్టే అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించాడు. ఎలా అయితే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుణ్ణి తండ్రి అని మొరపెడుతున్నాడో అలాగే మనకు ఉన్న అధికారం ఏమిటి అంటే మనం మన దేవుణ్ణి తండ్రి అని మొరపెట్టే అధికారం మనం ఇప్పుడు కలిగి ఉన్నాం. అయితే ఈ ఏడవ మాట మనం చూసినట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునిచున్నానెను. నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటూ ఉన్నాను. ఇస్కరియోత యోధ ఆయన్ని పట్టిస్తే ఆయన చనిపోలేదు. పిలాతు తీర్పు తీరిస్తే ఆయన చనిపోలేదు. లేదంటే రోమా సైనికులు ఆయన్ని సిలువ వేస్తే ఆయన చనిపోలేదు. కానీ తనంతట తానే ఈ మాట పలుకుతూ ఉన్నాడు. ఏమని? నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటూ ఉన్నాను. ఇది నాకు ఇష్టమైంది, నేనే నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము. ఎవడనూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను. దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు. దానిని తిరిగి తీసుకునుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని అనెను. ఇక్కడ తనంతట తానే ఆయన తన ప్రాణాన్ని దేవుడికి అప్పగిస్తున్నాడు. తన ఆత్మని తండ్రి అయిన దేవుడికి అప్పగిస్తున్నాడు. అంతే తప్ప ఎవరో ఆయన సిలువ వేస్తే ఆయన చనిపోలేదు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, తనంతట తానే తన ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయనకి అధికారం ఉంది. తిరిగి దాన్ని తీసుకోవడానికి కూడా ఆయనకి అధికారం ఉంది. ఎలా అయితే పరిశుద్ధాత్మ చేత కన్య అయిన మరియమ్మకి మనుష్య రూపములో శరీరధారిగా మన మధ్యకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క పనిని సంపూర్తి చేసి తన ఆత్మను తిరిగి ఏం చేస్తూ ఉన్నాడంటే తండ్రి అయిన దేవుడికి అప్పగిస్తూ ఉన్నాడు. అలాగే మనుషులమైన మనల్ని ఆయన ఎలా చేసుకున్నాడు? తన స్వరూపములో తన పోలిక చొప్పున మట్టితో మనల్ని చేసి ఉన్నాడు. ఆ నేల మట్టితో ఆయన నరుని సృజించి ఆయన చేస్తూ ఉన్న పని ఏంటి అంటే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని సృజించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఇప్పుడు మనలో ఉన్న ఆత్మ ఏంటి అంటే దేవుని యొక్క ఆత్మ. ఆయన స్వరూపంలో మనం చేసుకున్నాడు. ఆయన మన నాసిక రంధ్రంలో ఆయన యొక్క వాయువుని, జీవవాయువుని, ఆయన యొక్క ఆత్మను మనలో ఊదుతూ ఉన్నాడు. అప్పుడే మనం ఏమయ్యామంటే జీవాత్మగా, నరులుగా మనం ఇక్కడ ఈ లోకంలో ఉన్నాం. అయితే ఈ ఆత్మ ఎలా అయితే దేవుడు మనకి ఇచ్చాడో అంతే పవిత్రంగా మళ్ళీ తిరిగి దాన్ని మనం ఎవరికి అప్పగించాలి? ఎవరైతే మనకి ఇచ్చాడో ఆయనకి మళ్ళీ తిరిగి మనం అప్పగించుకోవాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. మన్నైనది
వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. దేవుని ఆత్మ మనలో ఉంది. మనం శరీరం అయితే ఈ భూమిలో కలిసిపోతుంది, కానీ ఈ ఆత్మ ఎక్కడికి చేరబడాలి మళ్ళీ అంటే దేవుని దగ్గరికి చేర్చబడాలి. ఎంత పవిత్రంగా దేవుడు మనకి ఆయన యొక్క ఆత్మని లోకానికి ఇచ్చాడో అంతే పవిత్రంగా మళ్ళీ తిరిగి మనం ఆయనకి ఆ ఆత్మను మనం దేవునికి అప్పగించే వారముగా ఉండాలి. అయితే మన ఆత్మ అనేది ఎలా సిద్ధపడితే దేవునికి మన ఆత్మను అప్పగించుకోగలం, మనం ఎలా సిద్ధపడాలి, మన శరీరాన్ని ఎలా సిద్ధపరుచుకోవాలి అని కొన్ని విషయంలో ధ్యానించుకుందాం. మొదటిగా మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో 3.5 సంవత్సరములు పరిచర్య చేసిన ప్రారంభములో బాప్తిస్మం ఇచ్చి యోహాను చేత బాప్తిస్మం పొందిన తర్వాత 40 రోజులు ఉండి ఆయన ఉపవాసం ఉండి అపవాదిని ఎదిరించి మొట్టమొదటిగా ప్రసంగం చేసిన స్థలం ఏంటి అంటే కొండ మీద. ఆ కొండ మీద చేసిన ప్రసంగము 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు మనం చూడగలం. ఆ 5వ అధ్యాయములో మొట్టమొదటిగా ఆయన పలుకుతున్న మాట ఏమిటి అంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మనం ఆత్మ దేవుని దగ్గరికి చేర్చబడాలి అంటే మొట్టమొదటిగా మనలో ఉండవలసిన లక్షణం ఏమిటి అంటే ఎలా ఉండాలంట? దీనులుగా ఉండాలి. దీన మనస్సు మనం కలిగి ఉండాలి, తగ్గింపుతనం కలిగి ఉండాలి. దేవుని సన్నిధానంకు వస్తూ ఉన్నప్పుడు మనకున్న మరి దేనిని బట్టి కూడా మనం గర్వించే వారముగా అతిశయించే వారముగా ఉండకూడదు. అని మన ఆత్మను దేవుని దగ్గరికి చేర్చబడాలి అంటే మన ఆత్మ దీన మనస్సు కలిగి ఉండాలి అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఇక్కడ క్రీస్తు ప్రభువారు ఎలా తన ఆత్మను అప్పగిస్తూ ఉన్నాడంటే నిర్దోషముగా తన ఆత్మను తండ్రి అయిన దేవునికి అప్పగిస్తూ ఉన్నాడు. ఆయనలో ఏ దోషం కూడా లేదు, ఏ పాపం కూడా లేదు. అందుకే పిలాతు కూడా అంటూ ఉన్నాడు, వీళ్ళు నాకు ఏ దోషమును కనబడలేదు అని. అయితే పాపం చేయకుండా ఆయన నిర్దోషముగా తన ఆత్మను ఎలా అయితే తండ్రి అయిన దేవునికి అప్పగిస్తూ ఉన్నాడో అలాగే మనము కూడా ఎలా మన ఆత్మను దేవునికి అప్పగించాలి అంటే నిర్దోషముగా, ఏ దోషం చేయకుండా. అది మనకి సాధ్యమేనా? దేవుడైతే ఆయన దేవుడు కాబట్టి ఆయన ఏ పాపం కూడా చేయలేదు. కానీ మన మానవులం, మనకు పాపం తప్పులు చేయడం అనేది సహజ గుణం. అయితే మనం ఏం చేయబడాలి అంటే దేవుని వాక్యం చేత గద్దించబడుతూ ఉన్నప్పుడు, దేవుని సేవకుల ద్వారా మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, మనం చేసే పాపములు దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నప్పుడు ఆ పాపములను ఒప్పుకొని ఆయన సన్నిధానంలో ప్రాయశ్చిత్తంగా పొందుకోగలిగితే మనం ఎలా తీర్చబడతామంటే నీతిమంతులుగా తీర్చబడతాం, నిర్దోషులుగా మనం తీర్చబడతాం. అలాంటి ఆత్మల్నే ఆయన ఏం చేసుకుంటాడు అంటే పరలోక రాజ్యములో చేర్చుకుంటాడు. పరలోక రాజ్యంలో మనం చేర్చబడాలి అంటే మొట్టమొదటిగా మన యొక్క ఆత్మ ఎలా ఉండాలి అంటే దీన మనసు కలిగి ఉండాలి. అలాగే రెండవదిగా మన ఆత్మ ఎలా ఉండాలి అంటే నిర్దోషులమైన ఆత్మ కలిగిన వారముగా ఉండాలి. మూడవదిగా 1 పేతురు 4వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునవలెను. ఎలా? మూడవ లక్షణం,
మన ఆత్మ దేవుని దగ్గర చేర్చబడాలి అంటే మూడవ లక్షణం మనం ఎలా ఉండాలి అంటే సత్ప్రవర్తన గలవారమై మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మన యొక్క నడవడిని బట్టి వీళ్ళు దేవుని బిడ్డలు అని ఇతరులు తెలుసుకోవాలి. మన యొక్క సాక్ష్యం అనేది వారిని మార్చగలగాలి. అలా మన మంచి ప్రవర్తన కలిగి జీవిస్తే మన ఆత్మ ఎక్కడికి చేర్చబడుతుంటుందంటే దేవునికి పరలోక రాజ్యంలో చేర్చబడుతుంది. అందుకే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం సెలవిస్తూ ఉంది. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. మన ప్రవర్తన సత్ప్రవర్తన కలిగి ఉండాలి అంటే, మనం మంచి ప్రవర్తన కలిగిన వారముగా ఉండాలి అంటే అది మన వల్ల కాదు. మరి ఎవరి వలన అవుతుంది అంటే దేవుని దగ్గరకు వచ్చి మన ప్రవర్తన ఎలా ఉండాలి, నా ప్రవర్తన ఈ విధంగా ఉంది, నేను ఇలా ఉండకూడదు, ఆయన అధికారమునికి మన ప్రవర్తనని అప్పగిస్తే అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆయన మనం నడిచే త్రోవలన్నిటిని కూడా సరళము చేసి సత్ప్రవర్తన కలిగిన వారమై పరమునకు చేర్చగలిగే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మొదటిగా ఏంటి? దీన మనస్సు. రెండవ లక్షణం నిర్దోషులముగా మనం ఉండాలి. మూడవది సత్ప్రవర్తన కలిగిన వారమై. నాలుగవదిగా మనం చూసినట్లయితే రోమాపత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకునుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మనం ఎలా ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అంటే మన అవయములు ఏవైనా మన శరీరంలో ఉన్న ప్రతి అవయము కూడా దుర్నీతి సాధనములుగా మనం దాన్ని ఉంచుకోకూడదు. మనం చేసే ప్రతి పని అంటే మన కళ్ళతో చూస్తే దృశ్యాలు కావచ్చు, మన చేతులు చేసే పనులైతే కావచ్చు, మనం నడిచే నడవడిక అయితేనేమి, మనం ఆలోచించే ఆలోచనలు అయితేనేమి, అవి ఎలా ఉండకూడదు అంటే దుర్నీతి సాధనములుగా అవి ఉండకూడదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీ అవయములను నీతి సాధనములు